హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మైత్రి ఫుడ్. ఇవాళ స్పెషల్ క్రీమీగా ఉండే కర్డ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బౌల్లోకి కాస్త మెత్తగా వండుకున్న రైస్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ బాగా మెత్తగా వత్తుతూ కలుపుకోవాలి. ఇప్పుడు ఎంత రైస్ తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఫ్రెష్ కర్డ్ వేసి ఇంకొన్ని వాటర్ని పోసి బాగా కలిపి 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ రాకుండా స్ట్రైనర్ సహాయంతో ఈ తాలింపుని వడగట్టేసి తాలింపుని కలుపుకున్న కర్డ్ రైస్లో వేసి ఓసారి కలపాలి. అంతే, కమ్మనైన కర్డ్ రైస్ రెడీ. చివరిగా తినే ముందు ఇందులో కాస్త అటుకులు కానీ బూందీ కానీ వేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్. కారంగా తినాలనుకుంటే నిమ్మకాయ పచ్చడి కానీ ఆవకాయ పచ్చడితో కానీ సర్వ్ చేయండి. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.